ఇందులో పచ్చకామెరలో కూడా అబ్స్ట్రక్టివ్ జాండీస్, హెపటోసెల్యులార్ జాండీస్ అన్నీ ఉంటాయన్నమాట. అంటే ఇప్పుడు హెపటోసెల్యులార్స్ అంటే లివర్ మీద ఎఫెక్ట్ పడే లివర్కి అది ఓన్లీ హెపటోసెల్యులార్ జాండీస్ అని అంటాం. అబ్స్ట్రక్టివ్ జాండీస్ అని ఎప్పుడు అని అంటామంటే హెపాటోబిలియరీ ట్రీ అని ఉంటుంది. అందులో ఏమైనా బైల్ డక్ట్స్ అవన్నీ ఉంటాయి. అందులో ఏమైనా స్టోన్ పడ్డా కానీ స్టిచ్చర్ లాగా కానీ అలా ఉన్నప్పుడు మనకి జాండీస్ రూపంలో వస్తుంది. అలాంటి టైంలో మనం అక్కడ ఉన్న స్టోన్ని అది రిమూవ్ చేసేస్తే మనకి జాండీస్ అనేది తగ్గుతుంది అన్నమాట. పచ్చకామెరలు అనేది తగ్గే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. అదే కొంతమంది ఏంటంటే ఊళ్ళల్లో నాటు వైద్యం అని చెప్పేసి చెట్ల మందులు అవి ఇవి వాడుతూ ఉంటారు. అలా వాడడం వల్ల ఏంటంటే మనకి లివర్ మీద ఎక్కువగా ఎఫెక్ట్ పడి ఇంకా ప్రమాదం అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అలా మీకు ఏమైనా జాండీస్ వచ్చి పచ్చకామెరలు వచ్చినప్పుడు ఏంటంటే కొంతమందికి మూత్రం అంతా చాలా ఎల్లో కలర్గా అయిపోవడం, ఓకే, కనుబొమ్మల పైన కొంచెం ఎక్టిరస్ అని అంటారు దాన్ని ఇంగ్లీష్లో, అలా పచ్చకామెరలు రావడము, అదేవిధంగా ఏం తినాలనిపించప్పుడు అలాంటి లక్షణాలు కొన్నిసార్లు వస్తాయి అన్నమాట. అలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు మీరు వీలైనంత త్వరగా మన హాస్పిటల్ దగ్గరికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటే బెటర్. ఇంకొకటి ఏంటంటే ఫుడ్ ఏం తీసుకోవాలి అని అంటారు. ఇలా జాండీస్ వచ్చినప్పుడు ఏమేమి ఫుడ్ తీసుకుంటే బెటర్ అన్నట్టుగా చాలామంది అడుగుతారు. అలాంటి టైంలో అంటే ఆయిలీ ఫుడ్ తగ్గించాలి. అంటే ఎక్కువగా ఇప్పుడు జంక్ ఫుడ్స్ కానీ బయట ఫుడ్స్ అలాంటివి అవాయిడ్ చేయాలి. కొంతమంది అంటారు ఓన్లీ పెరుగన్నమే తింటున్నాం ఇంకేం తినలేకపోతున్నాం. అలా ఏం అవసరం లేదు. గ్రీనీ లీఫ్ వెజిటబుల్స్ కానీ అన్ని కాయగూరలు అన్నీ తినొచ్చు, కానీ విత్ లెస్ ఆయిల్ కంటెంట్తో తీసుకొని న్యూట్రిషన్ మంచిగా హెల్తీ న్యూట్రిషన్ తీసుకుంటే మనకి రికవరీ అనేది ఇంకా ఛాన్సెస్ ఆఫ్ రికవరీ చాలా త్వరగా ఉంటుంది. థ్యాంక్ యూ.